సంవత్సరం పాటు జైలు కూడు తిన్నాం, ఇంకా 13 ఏళ్లు తినాలి. అప్పటికానే మన కోట పూర్తవుతుంది. ఇంతకీ మన డబ్బు ఏమై ఉంటుందంటే? ఏమైంటుంది, అక్కడే ఉంటుంది. ఏదో ఒక వడ్డీకి ఇచ్చినా ఈ పాటికి వడ్డీ కలిపి డబ్బులు అయ్యేది. గుడ్ మార్నింగ్. ఏంట్రా డబ్బులు డబ్బులు అంటున్నారు? ఏం లేదు సార్, బ్యాంక్ ఆఫ్ భూదేవిలో 50 లక్షలు ఫిక్స్డ్ చేశాం. వడ్డీ ఎలాగో రావట్లేదు, అసలమైందో కూడా అర్థం కావట్లేదు సార్. ఏంట్రా 50 లక్షలు ఫిక్స్డ్ చేశారా? అవును సార్. ఒరే మీరు జైల్లోనే ఉండిపోతే ఆ 50 లక్షలు మట్టి కరుస్తాయేమో. అవును సార్. అందుకని అదేమిటి సార్, తప్పు చేసింది మేమైతే మీరు సిగ్గుపడతారేంటి? చెప్. మన గొట్టం గారు ఏమంటున్నారంటే, ఏమంటున్నాడు? ఈ రోజు ఆగస్టు 15 కదా, మంత్రి గారు జైలుకు వస్తున్నారు. ఖైదీలందరి పేర్లో నుంచి 2 పేర్లు చీటీలు తీస్తారు. వాళ్ళిద్దరే మేము బయటకు వదిలేస్తాం. ఆహా, వాళ్ళిద్దరు ఎంత అదృష్టవంతులు ఆ సార్. అదృష్టవంతులు మీరే ఎందుకు కాకూడదు? ఏదో దొంగతనం చేసి లోపలికి వచ్చినంత మాత్రాన ఇలా జంబలహాట్ జోకులేస్తాయి. ఇది జోక్ కాదురా, పచ్చి నిజం. రే గొట్టం, వీళ్ళిద్దరిని వదిలేయమని కత్తి రామదాస్ గారు 10 లక్షలు ఇచ్చాడు కదా, వీళ్ళ దగ్గర కూడా ఎంతో కొంత నొక్కేసి. ఈ మాత్రం నాకు తెలియదా బాబాయ్? మీ ఇద్దరిని వదిలేస్తున్నా. ఎలా? ఆ చిట్టీలు అన్నిటి పేద మీ ఇద్దరి పేర్లు రాసి ఉంటాయి. మా మీద ఎంత ప్రేమ సార్ మీకు. తగ్గు. మిమ్మల్ని వదిలినందువల్ల మా గొట్టానికి ఏమిటి లాభం? పుణ్యం వస్తుంది. రోజు మీ పేరును అర్చన చేస్తాం సార్. నాకు అచ్చలొద్దు, ప్రసాదం కావాలి. 10 లక్షలు. 10 లక్షలా? టూ మచ్. మనం కొట్టేసి 50 లక్షలు ఉన్నాయిగా, మీ 10 లక్షలు మీకు సమర్పిస్తాం సార్. గ్యారంటీగా ఇస్తారా? నమ్మొచ్చా? నమ్మాలి సార్. ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తాడనే నమ్మకంతోనే చంద్రుడు వెళ్ళిపోతాడు. మేం విడుదలైన 24 గంటల లోపల మీ 10 లక్షలు మీకు పువ్వులో పెట్టి సమర్పిస్తాం సార్. అర్థం కాకపోయినా బాగానే చెప్పేవురా.